వచ్చి అంటారు, ఎందుకు పిలుస్తున్నావు, ఆయన ఎందుకు పిలుస్తున్నావు, రోడ్డు పక్కన కూర్చున్నాడు, రోడ్డు పక్కన కూర్చోవచ్చుగా, నువ్వు గుంటోడిగా, ఆయనతో నీకు పని అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మన పాపమే మనం ఏ పాపంలో ఆ పాపంలో ఉన్నట్లుగానే చూస్తారు జనం. మన మార్పుని గమనించడం, మనం మారినమనేది గమనించడం, మనం పరిశుద్ధులం అనేది గమనించడం, మనం ప్రార్థన చేసుకుంటున్నాం అన్నది గమనించడం, దేవుడి కోసం తపన పడుతున్నాం అనేది గమనించడం. వాళ్ళు మన పాపాన్ని ఎతుకుతారు మనుషులు, మన లోపాన్ని ఎతుకుతారు మనుషులు, మన లోప జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటారు మనుషులు. మనం ఏ స్థితిలో మనం ఆ స్థితిలోనే కూర్చోవాలని ఆశపడతారు, మనం దిగిపోవాలని ఆశపడతారు, మనం కృంగిపోతే చూస్తామని కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే ఇతడు ఏం చేసిందో తెలుసా, వారు పిలవటంటున్న యేసుక్రీస్తు ప్రభువుని గట్టిగా పిలవటం ప్రారంభించాడు. యేసు ప్రభు నిలిచి వారిని పిలిచి స్వస్థపరిచాడు. యేసయ్య నీ కొరకు ఆగాలి అంటే, యేసయ్యను పేరు పెట్టి పిలవాలి అంటే, యేసయ్య నీ జీవితాన్ని వెలిగించాలి అంటే, నీ కుటుంబాన్ని వెలిగించాలి అంటే నువ్వు గట్టిగా పిలవటం ప్రారంభించాలి. నువ్వు పిలుస్తూ ఉండగా, యేసు ప్రభువును వెంబడిస్తూ ఉండగా నీకు ఎన్నో బలహీనతలు అడ్డుపడతాయి. నిన్ను ప్రార్థన చేసుకోనీయకుండా, నిన్ను దేవుని సన్నిధికి రానీయకుండా, నిన్ను బైబిల్ చదవనీయకుండా, యేసయ్యని ఆసక్తి పెరగనీయకుండా నిద్ర అడ్డుపడితే, బద్ధకం అడ్డుపడితే, తిండి అడ్డుపడితే, మనుషులు అడ్డుపడతారు, అప్పులు అడ్డుపడతాయి, రకరకాల సమస్యలు అడ్డుపడతాయి. మా వింటున్నారని చెప్తుంది. మీరు ఇది వినకపోతే, నాకు తెలిసి అయితే ఇది మీకు అర్థం కాకపోతే, మీకు ఏ వర్తమానం చెబితే అర్థమైతే కాదు దేవునికే తెలియాలి. నేనైతే ప్రార్థన చేసి మీ కొరకు ఈ వర్తమానం చేసుకుని వచ్చాను. నీ కన్ను, నీ నేత్రం వాని కన్ను తేటపరచబడితేనే దేహం అంతా తేటపరచబడడం. వాని కన్ను వెలిగింపబడకపోతే నలు నీ ఆత్మ యెహోవా పెట్టిన దీపము, నీ దేహమునకు దీపము నీ కన్నే. అంటే నీ కన్నే దీపము, దీపమే కన్ను. నీ కన్ను వెలిగింపబడాలంటే ఆ కన్నులే కాదు, హృదయము, ఆత్మ. ఆ ఆత్మ, నీలో ఉన్న ఆత్మ వెలిగించబడితేనే